సో ఏంటి దాదాపు 2.5 లక్షల మంది వాలంటీర్లు గత ప్రభుత్వం అంటే గత 5 ఏళ్ల పాటు మీకు ప్రభుత్వానికి పేరు వచ్చిందో లేదో తెలియదు కానీ మీకు మాత్రం మంచి పేరు వచ్చింది. పథకాల పరంగా కావచ్చు, పెన్షన్ల పరంగా కావచ్చు, మీరు అందజేసినటువంటి సేవలు, మీరు ఇచ్చినటువంటి ప్రాధాన్యత కూడా చూస్తూ వచ్చాం. సో ఇప్పుడు మిమ్మల్నే తీసి పక్కన పెట్టేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. దాని మీద ఎలా రియాక్ట్ అవుతారు సార్? ఒకటేనండి, ఎన్డీఏ గవర్నమెంట్ అబద్ధపు హామీలు ఇచ్చి ఎంటైర్ వాలంటీర్ వ్యవస్థని మోసం చేసింది. ఈరోజు అడగకుండానే హామీలు ఇచ్చింది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ. ఈ ముగ్గురు కలిసి 2,60,000 మందిని రోడ్డున పడేశారు. ఇది న్యాయమేనా? న్యాయం కాదు కదా. మేము అడిగాము హామీలు ఇమ్మని. ఉగాది రోజు స్వయాన నారా చంద్రబాబు నాయుడు 5,000 ఏం సరిపోతాయి మీ బతుకులకి, అసలు మీ గోను సంచి మోసే ఉద్యోగాలని చెప్పి 10,000 ఇస్తానని చెప్పి ఆయన ఈ రోజు వాళ్ళని నమ్మి మేము ఓట్లు వేస్తే అధికారం చేపట్టి ఈరోజు వాలంటీర్ వ్యవస్థని రద్దు చేసే కార్యక్రమాన పూనుకోవడం న్యాయమేనా? ఇది ఎంత ప్రీ ప్లాన్ అంటే చూడండి. స్వయాన అసెంబ్లీలో బాల వీరాంజనేయ స్వామి గారు, మంత్రి గారు, వాలంటీర్ వ్యవస్థని మేము కొనసాగిస్తున్నా, మాకు చిత్తశుద్ధి ఉందని చెప్పి 4 నెలలు 5 నెలల క్రితం ప్రకటించాడు. అప్పటికి జీవో ఉంది తెలీదా? ఆ మంత్రికి తెలీదా? తర్వాత ఒంగోలులో ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ జీవో ఇవ్వకుండా నమ్మించి గొంతు కోసాడు, మాకు చిత్తశుద్ధి ఉంది, మేము కొనసాగిస్తున్నాం అని చెప్పి 4 నెలల క్రితం ఇప్పుడు మళ్ళీ జీవో అంటున్నాడు. చూడండి ఎంత ప్రీ ప్లాన్ అంటే. మెల్లగా ఎత్తుకొని ఈ వాలంటీర్లని ఏదో విధంగా తీయాలని చెప్పి వీళ్ళంతా కంకణం కట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే ఆ చంద్రబాబు నాయుడు మాట్లాడింది ఇది న్యాయమేనండి? వాలంటీర్లో న్యాయం అవునా కానీ పక్కన పెడితే, ఇప్పుడు మీరు గతంలో వాళ్ళు చెప్తుంది ఏంటి? కూటమి ఏమో ప్రధానంగా చెప్తుంది, గతంలో వీళ్ళు ఒక జగన్మోహన్ రెడ్డి సైన్యంలా పనిచేశారు. ఒక విధంగా చెప్పాలంటే వాలంటీర్లు 2,60,000 మంది వైసీపీ కార్యకర్తలుగానే ఉన్నారని చెప్పేసి గతంలో ఎన్నికల సమయంలో చెప్పారు. మరి అప్పుడు ఎందుకు ఖండించలేకపోయారు మీ వాలంటీర్లు అందరూ? ఇప్పుడు చూడండి సార్, మాకు వైసీపీకి సంబంధం లేదు. ఫస్ట్ పాయింట్. ఓకే, వాళ్ళు నాలెడ్జ్ మాట్లాడుతున్నారో, అసలు పవన్ కళ్యాణ్ గారికి నాలెడ్జ్ లెస్ గా మాట్లాడుతున్నాడో నాకు అర్థం కావట్లా. 3 లక్షల పుస్తకాలు చదివానంటాడు. ఎక్కడైనా ఎంటైర్ వాలంటీర్ వ్యవస్థ వైసీపీ కార్యకర్తలం మేము అన్న వీడియో మీ దగ్గర ఉందా? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్పుండొచ్చు, కాదనము, ఇది వాస్తవం. మా సైన్యమని ఎమ్మెల్యేలు ఆ రోజులో ఉన్న ఎంపీలు చెప్పారు. అప్పుడున్న గవర్నమెంట్ కి మేము వ్యతిరేకంగా వెళ్ళి చెప్పగలిగే అంత స్థాయి ఉన్న నాయకులమా, లేకపోతే అంత పెద్ద ఉద్యోగస్తులమా? వాళ్ళు ఎవరో చెప్పినట్టు మాకేం సంబంధం? మేము చెప్పామా? ఓకే, సో ఏంటి ఇప్పుడు ఎలా చూస్తారు మీరు ఎలా చూస్తారు దీన్ని కంటిన్యూ? ఇప్పుడు ఈ వాలంటీర్ సిస్టమ్ని అసలు రిమూవ్ చేస్తామని చెప్పేసి ఆల్మోస్ట్ క్లారిటీ అయితే వచ్చింది. కొనసాగించే పరిస్థితి అయితే ఇప్పుడు ఉండదు, రిమూవ్ చేసే పరిస్థితి ఉంటుంది. దీనికి సంబంధించి మీరే పోరాటం ఏమైనా చేయబోతున్నారా? లేదంటే వాలంటీర్లు అంతకుముందు ఎన్నికల సమయంలో సగం మంది రాజీనామాలు చేసినటువంటి పరిస్థితిని కూడా మనం చూసాము. సో ఇప్పుడు మిగిలిన వారు కంటిన్యూ చేస్తారా? వాళ్ళ అధ్యక్షుడిగా మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? తీవ్రమైన యుద్ధం చేయబోతున్నాం, ఉద్యమం చేయబోతున్నాం. ఎంటైర్ వాలంటీర్ 2,60,000 మంది వాలంటీర్లంతా ఏకతాటి మీదకి వచ్చి విజయవాడని ప్రతింపజేసే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టబోతున్నాం. అతి కొద్ది రోజుల్లోనే, టైం కూడా లేదు, ఈ వారంలోనే కార్యాచరణ ఏర్పాటు చేయబోతున్నాం. ఎంటైర్ ఎన్ని అసోసియేషన్ ఉన్నాయో దీని ఒక అఖిల పక్షంగా ఏర్పాటు చేసి ఈ ప్రభుత్వాన్ని మెడలు దింపి వాలంటీర్ వ్యవస్థని కొనసాగించే విధంగా, ఇచ్చిన హామీని అమలు పరిచే విధంగా ఆ కార్యాచరణకి శ్రీకారం చుట్టబోతున్నా నేనే. అంటే ఏంటి, మీరు పార్టీలతో ఏమైనా కన్సల్ట్ అవుతారా? ఇప్పుడు గతంలో మీకు ప్రధానంగా వైసీపీ ఉంది, మిగతా పార్టీలు కూడా ఉన్నాయి, వాళ్ళతో ఏమన్నా కలిసి ముందుకెళ్తారా? వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను చెప్పారు, వాలంటీర్లకు మేము అండగా ఉంటాం, వాళ్ళు ఎలాంటి కార్యక్రమం చేపట్టినా దానికి పార్టీ సపోర్ట్ కూడా ఉంటుందని చెప్పుకుంటూ వచ్చారు. వాయిస్ క్లియర్ లేదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద గతంలో కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు, వాలంటీర్లకు మేము అండగా ఉంటాము, వాలంటీర్లకు సంబంధించి వాళ్ళు ఏ కార్యక్రమం చేపట్టినా మా పార్టీ నుంచి సపోర్ట్ ఉంటుందంటారు. వైసీపీతో కలిసి మీరేమన్నా కలిసి ముందుకు అడుగు వేసే అవకాశం ఉంటుందా? సార్, వాస్తవం చెప్పాలంటే ఒకవైపు ఇద్దరు మోసం చేశారండి. ఎంటైర్ వాలంటీర్ వ్యవస్థని ఇద్దరు మోసం చేశారు. ఉన్నప్పుడేమో వాలంటీర్ వ్యవస్థని బలోపేతం చేయకుండా వైసీపీ వాళ్ళు నాటకాలు చేశారు. ఉన్నప్పుడేమో అదిగో జీతం పెంచుతున్నాం, ఇదిగో జీతం పెంచుతున్నాం అని చెప్పి వాళ్ళు ₹1 జీతం పెంచింది లేదు. ఉన్నప్పుడేమో చట్టబద్ధత చేయలేదు, పైపెచ్చు రాజీనామాలు చేపించారు. ఇది వాలంటీర్ వ్యవస్థ కాదా?
వాలంటీర్ వ్యవస్థ కొనసాగి 2,60,000 మంది వాలంటీర్ల ఉసురు తగలబోతుంది వైఎస్ఆర్సీపీ పార్టీకి, ఎన్డీఏ గవర్నమెంట్ కి, ఇద్దరికి తగలబోతుంది. వీళ్ళిద్దరి వల్ల మేము నాశనం అయిపోయాం. జగన్ కూడా తప్పు చేశాడు. ఆ మాట కింద చూస్తే జగన్ కూడా తప్పు చేశాడనే కదా మీ ఉద్దేశం? 100%. దాంట్లో తిరిగేలేదు. తప్పు చేయకపోతే మేము రోడ్డు ఎందుకు పడతాం? నువ్వు బలోపేతం చేసినట్టయితే, నువ్వు వ్యవస్థని నువ్వు ఒక చట్టబద్ధంగా తీసుకుని వచ్చినట్టయితే ఈ రోజు ఈ పరిస్థితి ఎందుకు వచ్చేది? నీ చేతుల్లో నుంచి బయటకు వచ్చింది. మేము 100% దాంట్లో ఎటువంటి సందేహం అయితే లేదు. అన్యాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థ, ఎన్టీఆర్ వాలంటీర్ వ్యవస్థని. ఓకే.